దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో లెక్కలేనని స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ బిడ్డలారా, ఈరోజు మరి యొక్క భాగముగా నమ్మిక మాత్రం ఉంచుము అనే అంశం మీద దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగంలో మరికొద్ది మాటలు మనం ధ్యానించే ముందుగా ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యాన్ని మీడియా ద్వారా ఎంతమంది ఆలకిస్తున్నారో వారందరినీ ఇప్పుడే మీ స్వాధీనపరచుకో తండ్రి. వారి హృదయాల్లో అయ్యా ఇదిగో ప్రతి అవిశ్వాసం తీసివేయండి నాయనా. మీ మాటల యందు సంపూర్ణ నమ్మిక విశ్వాసం ఉంచి మీరిచ్చే గొప్ప దీవెన ఆశీర్వాదాలని బిడ్డలు పొందుకొనుటకు సహాయం దయచేయమని నాయనా మాతో మాట్లాడమని, వినే చెవి గ్రహించే హృదయాలు ఇప్పుడే దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి వినుట వలన ప్రతి మాట మన లోపల విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. విశ్వాసం అనేది అది మనంతట మనము పుట్టించగలిగింది కాదు. మనంతట మనము దాన్ని తయారు చేసేది కాదు. అది కేవలము దేవునిని గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని సత్యాన్ని గురించి, దేవుని మహిమను గురించి, దేవుని ఔన్నత్యాన్ని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో మన లోపల దేవుని మీద విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేది. కాబట్టి నీ లోపల దేవుడు ప్రారంభించిన విశ్వాసం అది కడవరకు కూడా దేవుడు కొనసాగిస్తూ ఉంటాడు. ఒక్కసారి విశ్వాసము ద్వారా దేవునితోనూ కనెక్ట్ అయితే ఆయన ఎల్లప్పుడూ విశ్వాసము ద్వారా నిన్ను విశ్వాసము ద్వారా అంతకంతకు నీ విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి చేస్తూ ఉంటాడు. దేని బిడ్డలారా, కనుక మన జీవితంలో ఈ యొక్క దేవుని యొక్క వాక్యము కలుగజేసే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో ఎటువంటి కార్యం జరగాలన్నా, మన జీవితంలో ఎటువంటి మార్పు చూడాలన్నా, దేవుని గొప్ప ఎటువంటి అద్భుతం చూడాలన్నా, పొందుకోవాలన్నా దేవుడిచ్చే విశ్వాసం మనకు అవసరం. అందుకే వరాలలో కూడా విశ్వాసం ఉన్నది. విశ్వాసం అనేది ఒక వరం. అలాగే ఫలాలలో కూడా విశ్వాసం ఉంది. విశ్వాసం అనేది ఒక ఫలముగా, ఒక వరముగా పరిశుద్ధాత్ముడు మనలో కలుగు చేసే క్రియ అది. కనుక ప్రియ బిడ్డలారా, కేవలం మనం చేయవలసింది ఏంటంటే ఆయన శిలువ మీద చేసిన కార్యం అందు విశ్వాసం ఉంచడం. ఆయన చేసిన కార్యం మనుషులందరి కోసం శిలువ మీద ఆయన చేసిన కార్యం, ఆయన ప్రేమను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో విశ్వాసం అనేది ఆటోమేటిక్గా మనలో పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండలేం. విశ్వాసం లేకపోతే పరలోకానికి మనకి సంబంధం ఉండదు. విశ్వాసం లేకపోతే ప్రభువుకి మనకి సంబంధం ఉండదు. విశ్వాసము ద్వారానే భక్తులందరూ కూడా వారు నీతిమంతులుగా ఎంచబడ్డారు. విశ్వాసము ద్వారా వారు జీవించారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ప్రభు చెప్పిన రీతిగా విశ్వాసము ద్వారా వారు జీవించారు. విశ్వాసం అనేది అప్పుడప్పుడు ఏదో కోటు ధరించుకునేది కాదు. విశ్వాసం అనేది అప్పుడప్పుడు క్యాప్ పెట్టుకునేది కాదు. విశ్వాసం అనేది లైఫ్ స్టైల్. అది జీవితమే ఒక విశ్వాసముతో జీవించవలసిన విధానం అది. కనుక దేని బిడ్డారా, ఎల్లప్పుడూ విశ్వాసము కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు నమ్మిక ఉంచాలి. ఎల్లప్పుడూ కూడా మనం ఈ నమ్మికను విడిచిపెట్టకుండా ఉండాలి. దేని బిడ్డారా, వాక్యంలోకి వెళ్ళినట్లయితే కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు అంటున్నాడు కదా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను.
చూడండి ప్రియబిడ్లారా, కీర్తన 21వ అధ్యాయం 1-7 మనం చూసినట్లయితే, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. అలాగే కీర్తన 22:4 చూస్తే, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. చూడండి దేని బిడ్డలారా, విశ్వాసము అనేది మరి ఎంత శక్తివంతమైనదంటే, హృదయంలో మొదటిగా నమ్మిక అనేది విశ్వాసము ద్వారా మన జీవితాల్లో మన యొక్క నోటి మాటల ద్వారా విశ్వాసం అనేది మనం చూడగలం. విశ్వాసం అనేది మన యొక్క జీవితాల్లో మన ప్రతి విషయాల్లో అది బయలుపరచబడడానికి ముందు మొదటిగా మన హృదయాల్లో నమ్మిక అనేది పనిచేస్తూ ఉంటుంది. దేవుని యందు ఉంచిన నమ్మిక చాలా గొప్పది. అందుకే ప్రభు నమ్మిక మాత్రం ఉంచుము, లేక నమ్ముచున్నారా, నేను ఇది చేయగలనని నమ్ముచున్నారా అని అడిగినట్లు మనం చూస్తున్నాం. చూడండి దేని బిడ్డారా, నమ్మిక విశ్వాసం ఈ రెండు కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన మాటలు. ట్రస్ట్ అన్న, ఫెయిత్ అన్న, బిలీఫ్ అన్న, ఈ మూడు కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన మాటలుగా మనం చూస్తున్నాం. ఫ్యామిలీ అంటే విశ్వాస ఫ్యామిలీ. ఈ యొక్క టెర్మినాలజీ విశ్వాసానికి సంబంధించిన ఈ మూడు మాటలు చాలా శక్తివంతమైన మాటలు అన్నమాట. కాబట్టి దేని బిడ్డలారా, విశ్వాసం అనేది బైబిల్లో చక్కటి నిర్వచనాన్ని దేవుడు ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది. చూడండి, మనకు కంటికి కనిపించే వస్తువులు నమ్మడానికి మనకు విశ్వాసం అక్కర్లేదు. కంటికి కనిపించే మనిషిని మనం చూస్తున్న చుట్టూ ఉన్న మనుషులను నమ్మడానికే విశ్వాసం అక్కర్లేదు. ఎందుకంటే వారు మనకు తెలుసు, మనం వారికి తెలుసు. మరి ముఖ్యంగా వారు మనకు తెలుసు కనుక మనం వారిని నమ్ముతాం. ఈవిడ ఆవిడే, ఈయన ఆయనే అని ఏ వస్తువుని గురించైనా దేని గురించైనా సరే మనలో ఒక విశ్వాసం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. దేని బిడ్డారా, మనకు తెలిసిన మనుషులను, తెలిసిన వస్తువులను, తెలిసిన విషయాలను నమ్మడానికి విశ్వాసం అక్కర్లేదు. ఎప్పుడు కూడా విశ్వాసం ఏ విషయాలతో ముడిపడి ఉందంటే, కంటికి కనబడని విషయాలు, దేని బిడ్డారా, చెవికి వినబడని విషయాలు, హృదయానికి గోచరము కాని విషయాలకు తప్పనిసరిగా విశ్వాసం అనేది అవసరమైంది. పరలోకం ఉంది, ఈ భూలోకం ఎంత నిజమో పరలోకం అంత నిజం. మనం ఎంత నిజమో మనల్ని సృజించిన దేవుడు కూడా అంతే నిజం. దేవుడు ఉన్నాడు. ఆయన లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తాం? సృష్టికర్త లేకుండా సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధిహీనులు అనుకుంటారంట దేవుడు లేడు అని. వారు అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, అపవిత్రమైన కార్యాలు చేసేవాళ్ళు. కాబట్టి దేవుళ్ళారా, వారి కార్యాలకు దేవుడు అడ్డొస్తాడు కనుక దేవుడే లేడంటే గొడవ ఉండదనే మాట ఒక సిద్ధాంతాన్ని పట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు ఎందుకు మనం నిలపాలి అంటే, దేవుడు ఉన్నవాడు అనువాడు. తప్పనిసరిగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది మానవ కోటికి విధి అని దేవుడు చెప్తున్నాడు. మనం ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, దేని మీద చిట్ట చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న నరులందరూ కూడా దేవుని యందు భయభక్తులు నిలపాలి. దేవుడు మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. దేని బిడ్డారా, మనము కొంచెముగా ఉండాలి. మరి దేవుణ్ణి మనం గణపరిచే వారిగా ఉండాలి. మనమే దేవుళ్ళని ఫీల్ అయిపోకూడదు. మనమే దేవుడి కంటే గొప్పవాళ్ళమని ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా మనము ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, ఏదో ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టేస్తాం, ఏమీ పట్టుకెళ్ళాం. ఈ లోకంలో ఏదో ధనాన్ని చూసో, బలాన్ని చూసో, అధికారం చూసో, అందచందాలు చూసో, మనుషుల బలాన్ని చూసో, దేన్నో చూసి మనం గర్వపడితే బైబిల్ చెప్తుంది, నాశనానికి ముందు గర్వం వస్తుంది. దేని బిడ్డలారా, నాశనానికి ముందు గర్వం వస్తుంది. నువ్వు గర్వపడుతున్నావంటే నీ జీవితంలో లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటున్నావని అర్థం. దేని బిడ్డారా, త్వరలో పడిపోతున్నావని అర్థం. నీకున్న మంచి స్థితి నుంచి కిందకు పడిపోతున్నావని అర్థం. అందుకే గర్వం రాకుండా ఉండాలి.
మనం ఎంత తగ్గించుకుంటే ఈ భూమి మీద అంతగా కొద్ది కాలం క్షేమంగా బ్రతుకుతాం. మనం విర్రవీగామంటే, గర్వపడ్డామంటే, దేనిని చూసైనా గర్వపడ్డామంటే మన నాశనాన్ని మనం చేతులారా కోరుకున్నట్టే. దేని బిడ్డారా, దేవుని క్రియలను, దేవుని మార్గాలను తక్కువగా చూసి క్షేమంగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. దేవునికి లోబడితేనే, దేవునికి భయపడితేనే, దేని బిడ్డారా, దేవుడు చెప్పినట్టు విన్నవాళ్లే దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, కడవరకు నిలిచారు. కాబట్టి మనం ఎంత ఈ లోకంలో గొప్పవారమైనా దేవుని దగ్గర మనం చంటి పిల్లలమే. కనుక దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. శత్రువైన సాతాను, వాడు సాతానుగా పడిపోవడానికి కారణం, వాడు ఒకప్పుడు గొప్ప దేవదూత, నమ్మకమైన దేవదూత, వాడిలో ఏ పాపము లేకుండా అగ్ని మధ్య నడిచిన దేవదూత, వాడు ఎందుకు పడిపోయాడంటే, ఎందుకు దేవుని చేత వాడు గెంటివేయబడ్డాడు అంటే కేవలము వాడు దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకున్నాడు, గర్వపడ్డాడు. ఆ గర్వమే వాడిని కిందకి పడగొట్టేసింది. నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెబుతుంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ నమ్మిక అనేది ఎంత పవర్ఫుల్ అంటే చూడండి, మా పితరులు నీయందు నమ్మిక ఉంచారు, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. చూడండి, ఇశ్రాయేలీలు దేవుని యందు నమ్మిక ఉంచారు. మోషే దేవుని మీద నమ్మిక ఉంచాడు, అంతే, దేవుడు చెప్పినట్టే చేశాడు. కాబట్టే మోషే ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దేని బిడ్డారా, దేవుని పిల్లలమైన మనము కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే నమ్మిక మాత్రం ఉంచితే చాలు. కేవలం నమ్మడం అంటే ఆయనకు పూర్తిగా సమర్పించుకోవడం. నమ్మడం అంటే మన స్వైచిత్తాన్ని పక్కన పెట్టడం. నమ్మడం అంటే పూర్తిగా ఆయనకు సరెండర్ అవ్వడం. నమ్మినట్టు నమ్మి మళ్ళీ మన సొంత ప్రయత్నాలు చేస్తున్నామంటే మనం నమ్మింది నమ్మిక కాదు, అవిశ్వాసం. అది దేవుని మీద అవిశ్వాసం, అపనమ్మిక ఉన్నవాడు కలవరపడతాడు, భయపడతాడు, సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు, ప్రయాసపడిపోతూ ఉంటాడు. వీడు అవిశ్వాసి లేక అపనమ్మకస్తుడు అని అర్థం. విశ్వాసి లేక నమ్మకస్తుడు, దేవుడు నమ్మినవాడు అనే దానికి ఒక గుర్తు ఏమిటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఇక నీ స్వైచిత్తాన్ని నువ్వు చెయ్యవు, నీ సొంత ప్రయత్నాలు చెయ్యవు. దేవుని మీద విశ్వాసం ఉంచి కేవలం నువ్వు మౌనంగా ఉంటే చాలు. దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడం. ఆయన మనలను రక్షించాలని ఆశపడుతున్నాడు. ఆత్మకు రక్షణ కావాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ప్రయోజనం లేదు. కనుక మన ఆత్మను రక్షించకపోతే, మన ఆత్మలను మనం రక్షించుకోకపోతే మనకు ప్రయోజనం లేదు. లోకమంతను సంపాదించవచ్చేమో కానీ ఆత్మను రక్షించుకోకపోతే ఈ లోకం విడిచిపెట్టినప్పుడు, అంటే ప్రాణం పోయినప్పుడు మనకు ప్రయోజనం ఉండదు. ధనవంతుడు ఆ విధంగానే బ్రతికాడు, ఎర్రితనంగా బ్రతికాడు. లోకమే స్థిరం అనుకున్నాడు, లోకమే శాశ్వతం అనుకున్నాడు. లోకంలో తినాలి, కట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఫుల్గా ఈ లోకంలో సంతోషాలు అన్నీ అనుభవించాలి అనుకుంటూనే మోసపోయాడు. దేని బిడ్డారా, ఒక రోజున చనిపోయాడు, పెద్ద వయసు వచ్చేసింది, చనిపోయిన మరుక్షణమే తన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. అప్పుడు చనిపోయిన తర్వాత వాడికి నేత్రాలు తెరవబడ్డాయి. నేత్రాలు ఎప్పుడు తెరవబడాలి, ఎప్పుడు కళ్ళు తెరుచుకోవాలో తెలుసా? భూమి మీద సజీవురాలుగా ఉన్నప్పుడే కళ్ళు తెలుసుకోవాలి. దేని బిడ్డలారా, వాడు చేసిన పొరపాటు ఏంటంటే భూమి మీద ఉండగా దేవుని మాటలకు చెవి ఇవ్వలేదు, హృదయం ఇవ్వలేదు. దేని బిడ్డలారా, ఏమాత్రం సమయం ఇవ్వలేదు. దేవునికి ఏమాత్రం ఇష్టంగా జీవించాలి, దేవునికి భయపడాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనే ఆలోచన వాడికి కలగలేదు. ఎందుకంటే వాడుకున్న వ్యాపారాలు, వాడుకున్న ఆస్తిని బట్టి, వాడుకున్న బాధ్యతలను బట్టి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించుకోవడం, శుభ్రంగా ఎంజాయ్ చేయడం, కట్టుకోవడం, తినడం, హ్యాపీగా పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేగడం, ఇంకా దేని బిడ్డ పొద్దున్నే లేవడం, మళ్ళీ సంపాదించుకోవడం, రాత్రి పగలు కూడా ఈ లోకాన్ని సంపాదించడం మీద పెట్టేశాడు గురి. కానీ ఏదో ఒక రోజు చచ్చిపోతాం, ఏదో ఒక రోజు ఈ శరీరం విడిచిపెట్టేయాలి, విడిచిపెడితే ఎక్కడికి మన ప్రయాణం అనేది ఏనాడు ఆలోచన చేయలేదు. దేని బిడ్డలారా,
నిజమే, ఈ లోకంలో ఉన్న మనము దేనికోసం కూడా ఆలోచన చేయాలంటే మన ఆత్మ కోసం కూడా ఆలోచన చేయాలి. ఈ శరీరం ఏదో ఒకరోజు ఇక్కడ విడిచిపెట్టేస్తే ఎక్కడికి మన ప్రయాణం? ఎవరు రక్షకుడు? ఎవరు మన ఆత్మను రక్షించగలరు? ఆ మరణం నుండి ఎవరు తప్పించగలరు? మన పాపములను ఎవరు క్షమించి నీతిమంతులుగా చేయగలరు? ఎవరు మనలను కడిగి పరిశుద్ధపరచగలరు? ఎవరు మనలను తన నిత్య రాజ్యంలో మహిమలో చేర్చుకొనగలిగిన వారు ఎవరో అని ఆలోచన చెయ్యాలి. మనం ఒక పావు కేజీ కూరగాయలు కొనడానికి వెళితే ఆ కూరగాయల కొట్టు దగ్గర ప్రతి బెండకాయ కొంటే బెండకాయలు ముదురుగా ఉన్నాయా, లేతగా ఉన్నాయా, పండిపోయినాయా, చక్కగా ఉన్నాయా అని చూస్తూ ఉంటాం. ఒక బీరకాయ కొనాలంటే అది ముదిరిపోయిందా, చేదుగా ఉందా, ఎలాగుందో చూస్తూ ఉంటాం. ఒక దోసకాయ కొనాలంటే అది ముగ్గిపోయిందా, లేక గట్టిగా ఉందా, చేదుగా ఉందా, అన్నీ టెస్టింగ్ చేస్తూ ఉంటాం. దేని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక్క కూరగాయ కొనాలంటేనే నువ్వు ఇన్ని టెస్టులు చేస్తావే, దేవుడు తన నిత్య మహిమలో నిత్య రాజ్యంలో నీ ఆత్మను చేర్చుకోవాలంటే ఆయన టెస్ట్ చేయడా? ఆయన ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరచడా? ప్రియబిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఇరుకు మార్గము విశాలమైన మార్గం అని ఉన్నాయి. ఇరుకు మార్గం అంటే మరి నీతిగా బ్రతకడం, విశ్వాసంతో బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం, దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతకడం, దేవునికి భయపడి బ్రతకడం, ఏ పాపము చేయకుండా బ్రతకడం, ఇది ఇరుకు మార్గ లక్షణాలు. ఇరుకు మార్గం దేనికి సాదృశ్యం అంటే ప్రభు చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. మన ఆత్మ పరలోకపు తండ్రి ఇంటికి వెళ్ళాలి అంటే దేని బిడ్డలారా, మన ఆత్మ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. ఇరుకంటే నీతిగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం, ఏ పాపము చేయకుండా బ్రతకడం, నీ చూపులు, నీ మాటలు, నడక, ప్రవర్తన అన్నీ దేవుని దృష్టికి అంగీకారంగా బ్రతకడం. విశాలమైన మార్గం అనేది ఇంకొకటి ఉంది, అది నీ ఇష్టానుసారంగా బ్రతకచ్చు. ఈ విశాలమైన మార్గంలో బ్రతికేవాడు దేవునికి భయపడ్డావు, వాడి ఇష్టం, వారి ఇష్టం, ఆడైనా మగైనా అందరిని ఎదిరిస్తారు, అందరి కళ్ళు కప్పుతారు, వారికి నచ్చినట్టు, వారికి ఇష్టమైనట్టు బ్రతుకుతారు. విశాలమైన మార్గ లక్షణాలు అవి. కానీ అది ఎక్కడికి వెళుతుందో తెలుసా? నాశనానికి వెళుతుంది. జాగ్రత్త. దేని బిడ్డలారా, నువ్వు ఇరుకు మార్గంలో ప్రయాణిస్తున్నావా, విశాలమైన మార్గంలో ప్రయాణిస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. పరలోకం ఉన్నది, దేవుడు ఉన్నాడు. దేని బిడ్డ, క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకమనే ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకమనే మాట వాడి తీరవలసిందే. కారణం ఏంటో తెలుసా? నీ ఆత్మను, నా ఆత్మను, మన ఆత్మలను రక్షించడానికి 2026 సంవత్సరాల క్రితం రక్షకుడిగా దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యమైన దేవుడు, దేని బిడ్డలారా, ఉన్నవాడు అనువాడు, జీవము కలిగిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కేవలము మన పాపములకు శిలువ మీద ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన దేవుడు. దేని బిడ్డలారా, ఆయన చూడండి, స్త్రీ పురుషుల సంబంధం వల్ల పుట్టినవాడైతే వాడు ఎప్పటికీ దేవుడు కాదు. దేని బిడ్డలారా, యేసు క్రీస్తు జనన విధం ఇట్లనగా అనే మాట నుంచి మత్తయి సువార్త 1:18 నుంచి మనం చూసినట్లయితే చూడండి, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే మన యొక్క ఆలోచనలో ఏంటి, పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండడం అని ఎప్పుడు బుద్ధిహీనమైన ఆలోచన కలుగుతూ ఉంటాయి. దేని బిడ్డలారా, గర్భాన్ని సృజించిన దేవుడు ఆ గర్భంలో ఏం పెట్టాడంటే, దేని బిడ్డలారా, యోహాను సువార్త 1:14 వాక్యమైన దేవుణ్ణి రక్తమాంసాలుగా మార్చి తీసుకెళ్ళి పెట్టాడు. ఇది దీని అర్థం. పరిశుద్ధాత్ముడు వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తుని రక్తంగా మాంసముగా మార్చి ఆ మరియ గర్భంలో పెట్టాడు. దేని బిడ్డలారా, దానికి మరియ నమ్మింది, అంగీకరించింది. దేవునికి తన గర్భంలో నిర్మించబడ్డానికి మరి పర్మిషన్ ఇచ్చింది, అనుమతినిచ్చింది. కాబట్టి నమ్మిన ఆమె ధన్యురాలు. అందుకే పుట్టబోతున్న ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని లేఖనాలు చెప్పినట్లు ఆయన దైవ కుమారుడుగా నిరూపించబడ్డాడు. దేని ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేని బిడ్డలారా, యోసేపు
చెప్పుడు మాటలు విని అనుకున్నాడు ఈవిడ్ని సైలెంట్గా విడిచిపెట్టేయాలి, ఈవిడ ఎక్కడో దారి తప్పింది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ దేవుడే తన దేవదూతను పంపించి మాట్లాడాడో, ఇదిగో దావీదు కుమారుడైన యోసేపు, ఇదిగో నీ భార్య గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకొని ఆమె ఒక కుమారుని కంటది, ఆయనకు నువ్వు యేసు అనే పేరు పెట్టు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు. ఎలాగనగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. దేని బిడ్డలారా, నిజమే, ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నీ ఆత్మను రక్షించడానికి వచ్చి, నీ ఆత్మ నువ్వు చేసిన ప్రతి పాపము కూడా తన భుజం మీద వేసుకొని సిలువ మీద బలియాగం చేయడానికి వచ్చాడు ఆయన. ప్రియబిడ్డ, ఆయన బలియాగం చేసిన తర్వాత ఆయన భూమి మీద ఉండకూడదు కనుక ఆయన స్థానంలో ఎవరు ఉండాలంటే ఆయన ఆత్మను పంపించాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్ముడు దేని బిడ్డలారా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీద ఈ రక్షణ సువార్తను ప్రకటింపచేస్తున్నాడు. ఈ రక్షణ సువార్త అర్థమయ్యేలాగా చేస్తున్నాడు. యేసే దేవుని కుమారుడని, ఆయన మన పాపము నిమిత్తము చంపబడ్డాడు, మూడో దినాన తిరిగి లేచిన సజీవుడని, ఆయన యందు విశ్వాసముంచిన వారికి రక్షణ అని ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే దేని బిడ్డలారా పరిశుద్ధాత్మ మనకు మన హృదయాలకు ఆయన బయలుపరిస్తేనే తెలుస్తుంది. అందుకే పేతురుతో ఏమంటున్నాడంటే, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే. కానీ మనం ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం, ఎంతో రీసెర్చ్ చేస్తూ ఉంటాం, ఎంతో పరిశోధన చేస్తూ ఉంటాం. బైబిల్ అంటే ఏంటి, ఇంతమంది ఇన్ని విధాలుగా చెబుతున్నారు, ఇందులో ఏముంది అని చివరికి మన సొంత జ్ఞానంతో వెళ్ళి ఇందులో దీన్ని తప్పుగా అర్థం చేసుకొని కొన్ని అర్థం అవ్వలేని మాటలు కూడా తప్పులుగా చూపిస్తూ ఉంటాం. రక్త మాంసాలు అంటే మన స్వైచిత్తం, సొంత జ్ఞానం, మన సొంత బుద్ధి, వీటి చేతను దేవునిని కనుగొనలేవు. నా సహోదరుడా, దేవుడు నీకు తెలియాలి అంటే ఆయనే నీకు తన్ను తాను బయలుపరుచుకోవాలి. అందుకే మత్తయి సువార్త 11:27 ఏమనుందంటే, తండ్రి తప్ప ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు తప్ప, అలాగే కుమారుడు ఎవనికి తండ్రిని బయలుపరచని ఉద్దేశిస్తాడో వాడు తప్ప ఎవడనో తండ్రిని ఎరుగడు. నిజమే దేని బిడ్డలారా, నా తండ్రి చేత బోధించబడిన వారందరూ నా యొద్దకు వచ్చేదరు అని ప్రభు చెప్పారు. ఆయన నీకు తన్ను తాను బయలుపరుచుకుంటేనే దేవుని మర్మం అర్థమవుతుంది. ఆయన సజీవుడుగున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నీకు తన్ను తాను బయలుపరుచుకుంటున్నప్పుడు ఇక నువ్వు ఎవ్వరి మాట లెక్క చెయ్యవు. దేవుడు సజీవుడు, ఉన్నవాడు, ఆయన నాతో మాట్లాడాడు అని నువ్వే నీ అంతటా చెబుతావు. ఎందుకంటే దేని బిడ్డలారా, ఆ లోపల చెప్పడమే కాదు, దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితం మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ యొక్క నడకలు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి, నీ యొక్క ప్రతి నిర్ణయాలు మారిపోతాయి, మొత్తం నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. దీని పేరే విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు అని ఎప్పుడైతే ఒక్కసారి ప్రభు ఆత్మచేతను తాకబడ్డావో, ప్రభు ఆత్మని హృదయాన్ని తెరిచి నీకు తన్ను తాను బయలుపరుచుకున్నారో, అప్పుడు నువ్వు దేవుని పట్ల నువ్వు కలిగి ఉండే నీ భక్తి రూపమే మారిపోతుంది, నీ ప్రార్థన జీవితం మారిపోతుంది, నీ విశ్వాస విధానం మారిపోతుంది, నీ నీతి మారిపోతుంది. దేని బిడ్డ, ఎంత గొప్ప ధన్యత! ఈ భూమి మీద అనేకులకు సజీవ సాక్షిగా నీ జీవితం ఉంటుంది. నా సహోదరుడా, సహోదరి, దేవుడు ఆయన యందు నమ్మిక ఉంచి వారిని రక్షించాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి రక్షించాడు. కానీ ఈరోజు మనల్ని ఎందులోంచి రక్షిస్తున్నాడో తెలుసా? ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే పాప కోపానికి సాదృశ్యం. ఐగుప్తు శత్రువైన సాతాను కబంధ హస్తాలకు సాదృశ్యం. సాతాను బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు, లోకపు బంధకాల నుంచి విడిపిస్తున్నాడు, పాపపు బంధకాల నుంచి విడిపిస్తున్నాడు, శరీర సంబంధమైన క్రియలనే బంధకాల నుంచి విడిపిస్తున్నాడు. దేని బిడ్డ, ఇవే ఇప్పటి వరకు మనం నాశనం చేసిన శరీర సంబంధమైన క్రియలు, మనల్ని నాశనం చేసిన ఈ లోకం, లోకాచారాలు, లోక మర్యాదలు, మనల్ని నాశనం చేసిన శత్రువైన సాతాను దురాత్మ సమూహాలు మనల్ని నాశనం చేశాయి.
కానీ ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావో, సత్యవంతుడైన ప్రభుకి నీ హృదయాన్ని ఇస్తావో, ఆయన నీ ప్రతి బంధకాల నుంచి నేను విడిపించి తన సాక్షిగా నిలబెడతాడు దేవుడు. నా సహోదరుడా, నమ్మిక మాత్రం ఉంచు చాలు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో, వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేని బిడ్డ? సిగ్గు. ఈరోజు దేని బిడ్డారా చూడండి, మనుషులను నమ్మి సిగ్గుపడే పరిస్థితులు, మనుషులను నమ్మి మోసపోతున్న పరిస్థితులు, మనుషులను నమ్మి నష్టపోతున్న పరిస్థితులు, మనుషులను నమ్మి కన్నీటికి, దుఃఖానికి, వేదనకు గురైపోతున్న పరిస్థితులు, మనుషులను నమ్మి ఒంటరైపోతున్న పరిస్థితులు, మనుషులను నమ్మి రోగులైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు నమ్మకంగా వచ్చి రోగాలను పెడుతున్న వాళ్ళు ఎంతోమంది, నమ్మకంగా వచ్చి నీ డబ్బుని, నీ కలిగిన దాన్ని మోసం చేసి దోచుకుంటున్న వారు చాలామంది, నమ్మకంగా వచ్చి చివరికి ఏడుపు కన్నీరు మిగిల్చి వెళ్ళిపోతున్న వారు చాలామంది, నమ్మకంగా వచ్చి నువ్వు నడిచే మార్గం అంతటిని కూడా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది. నమ్మకం మనుషుల మీద కాదు. 146 కీర్తనలో బైబిల్ చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే దేవుని నమ్ముకుని వాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను మోసగాండ్రికి అప్పగించడు. దేవుని యందు నమ్మిక ఉంచితే దేని బిడ్డ, నిన్ను దేవుడు మోసగాండ్రికి అప్పగించడు, సాతానికి అప్పగించడు. ఆయన నమ్మిన వారిని ఆయన నిత్యము కూడా కాపాడుతూ ఉంటాడు. ఆయన నా సహోదరుడా, సహోదరి, నమ్మిక కేవలం ప్రభువునందు నమ్మిక ఉంచితే చాలు. ఆయన నీ ఆత్మను రక్షిస్తున్నాడు, నీ పాపపు జీవితాన్ని క్షమిస్తున్నాడు, తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతున్నాడు, తన సర్వ సత్యములోనికి నిన్ను నడిపిస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు అనేది మిస్టరీ, రేపు ఏమి జరుగుద్దో ఎవ్వరికే తెలియదు. ఈరోజు మానవుడు మోసపోతున్న మరొక విషయం ఏంటంటే, ఆ బోల్డ్ సమయం ఉందలే, చూద్దాంలే, ఆలోచిద్దాంలే. దేని బిడ్డలారా, ఈ భూమి మీద మన జీవితం ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా మనకి కనీసం ఎంత జ్ఞానం రావట్లేదు. మనకు ఉగా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, మన కళ్ళ ముందు రాయి లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేని బిడ్డారా, దుఃఖ లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బలవంతులు వెళ్ళిపోతున్నారు, ధనవంతులు వెళ్ళిపోతున్నారు, అందచందాలు కలిగిన వారు వెళ్ళిపోతున్నారు, చిన్న పిల్లలు, యవ్వనస్తులు వెళ్ళిపోతున్నారు. ఏదో ఒకరోజు మనం వెళ్ళిపోవాలి కదా. ఎక్కడికి మన ప్రయాణం? మనం సిద్ధంగా ఉన్నామా? దేవునికి ఇష్టంగా బ్రతికామా? ఏనాడైనా దేవునికి ఆయాసకరమైంది విడిచిపెట్టామా లేదా అనే ఆలోచన లేదు. సాతానుగాడు మోసపరిచేస్తున్నాడు. ఇంకా పర్లేదు, నువ్వేం కంగారు పడక్కర్లేదు, ఇంకా బోల్డ్ జీవితం ఉంది, తర్వాత చూద్దాం, ఎప్పుడో పళ్ళుడిపోయి కళ్ళు మసకొచ్చేసిన తర్వాత, వంగిపోయిన తర్వాత కర్ర పట్టుకున్నప్పుడు చూద్దాంలే. చాలా జాగ్రత్త. నా సహోదరుడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు, మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. అందుకే నేడు అనబడే సమయం ఉన్నప్పుడే ఆలోచించి, సత్యం ఏంటి, మార్గం ఏంటి? దేని బిడ్డలారా, ఈరోజు దేవుని నువ్వు తెలుసుకున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచావా? దేవుడు పంపించిన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచావా? ఆయన చెప్తున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. నిజమే, దేవుని యందు నమ్మిక ఉంచితే సిగ్గుపడనివ్వడు దేవుడు నిన్ను. డబ్బు నమ్ముకోవడం వల్ల చెడిపోతున్నారు చాలామంది, మనుషులు నమ్ముకోవడం వల్ల చెడిపోతున్నారు, పరిస్థితులు నమ్ముకోవడం వల్ల చెడిపోతున్నారు. దేని బిడ్డ, సాతాను చెప్పే అబద్ధాలు నమ్ముకొని చెడిపోతున్నారు చాలామంది. అవ్వ ఎందుకు చెడిపోయిందో తెలుసా? సాతాను మోసపు మాటలు విని చెడిపోయింది. ఆదాము ఎందుకు చెడిపోయాడో తెలుసా? ఆ సాతాను చేత మోసపోయిన మారు మనసు లేని భార్య చెప్పిన మాటలు విని భర్త ఆదాము చెడిపోయాడు. ఈరోజు ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్నారు. దేని బిడ్డారా, సాతాను చాలా యుక్తిగా వాడు ఏం చేస్తున్నాడంటే, ఎవరిని ఏ విధంగా కొడితే వాడు సత్యాన్ని తెలుసుకోకుండా, ఆత్మను రక్షించుకోకుండా ఎలాగా వాడి బంధకాల్లో ఉంటాడో మానవుడు ఆలోచన చేసి చాలా యుక్తిగా వాడు కొడుతున్నాడు. నిజమే దేని బిడ్డలారా, నేడు అనబడే సమయం ఉన్నప్పుడే నువ్వు సత్యాన్ని తెలుసుకో. నా సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమా స్వరూపి,
ఆయన నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన. దేని బిడ్డ, నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువా, ఇప్పుడే నీ బిడ్డలు దర్శించు తండ్రి, ఇప్పుడే మాట్లాడండి ప్రభువా. మీ గొప్ప రక్షణ పొందుకునేటకు నాయనా, మీ కృపను పొందుకునేటకు ఇప్పుడే సహాయం దయచే తండ్రి. తండ్రి, మీ నామములో ప్రార్థిస్తున్నానయ్యా, బిడ్డలను ఆశీర్వదించు నాయనా. రక్షణ పొందుకునేటకు వారి హృదయాలు తెరవండి, నేత్రం తెరవండి. నేడు అనబడే సమయం ఉన్నప్పుడే వారు మీకు లోబడేటకు, వారి హృదయాలు మీకు సమర్పించుటకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.